ఈరోజు మనం ఆ, శ్వాస గురించి చాలా లోతుగా చర్చిద్దాం. అవును, కేవలం శ్వాస. మనం చూస్తున్న ఈ మెటీరియల్ ప్రకారం ఆనాపానసతి సుత్తం అంటే బుద్ధుడు బోధించిన శ్వాస మీద ధ్యాస పెట్టే పద్ధతి. ఇది కేవలం ఒత్తిడి తగ్గించుకోవడానికి వాడే టెక్నిక్ కాదట. ఇది జ్ఞానోదయానికి ఒక సంపూర్ణ మార్గం అని చెబుతున్నారు. ఒక చిన్న శ్వాసలో ఇంత పెద్ద రహస్యం ఎలా దాగి ఉంది? దాని కొంచెం విశ్లేషిద్దాం. సరిగ్గా చెప్పారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క సాధనలోనే ఒక పూర్తి ప్రయాణం ఇమిడి ఉంది. శ్వాస అనే ఒకే ఒక్క దారాన్ని పట్టుకొని మనసు యొక్క స్థూలమైన పొరల నుండి అత్యంత సూక్ష్మమైన పొరల వరకు ఎలా ప్రయాణించవచ్చో బుద్ధుడు 16 దశల్లో వివరించారు. అదొక మ్యాప్ లాంటిది. ఒక మ్యాప్. ఓకే. అవును. ఈరోజు మనం ఆ మ్యాప్ను అనుసరించి ఆ ప్రయాణంలోని కీలకమైన మలుపులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆ మ్యాప్లో మొదటి అడుగు శ్వాస మీద ధ్యాస పెట్టడం అనుకుంటే బహుశా పొరపాటేమో. ఎందుకంటే ఆసక్తికరంగా ఈ బోధన శ్వాసతో కాకుండా నైతికతతో మొదలవుతుంది. ధ్యానం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలు ఎందుకొస్తాయి? ఇది కొంచెం అనూహ్యంగా అనిపిస్తుంది. దీని వెనుక చాలా లోతైన మానసిక కారణముంది. మనసులో నిరంతరం అపరాధభావం, పశ్చాత్తాపం. అంటే నేను సరిగ్గా లేను, నేను దీనికి తగినవాటిని కాను అనే గొడవ జరుగుతుంటే ఆ మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? నిజమే. అది ధ్యానంలో ఎలా నిలబడుతుంది? అందుకే బుద్ధుడు ముందు పునాదిని సరిచేయమన్నారు. మాటలో, చేతల్లో నిగ్రహం పాటించడం వల్ల మనసులో ఆ అనవసరమైన గందరగోళం ఆగిపోతుంది. మనమీద మనకు ఒక గౌరవం, ఒక ఆత్మవిశ్వాసం వస్తాయి. అది ధ్యానానికి ఒక స్థిరమైన, కదలిక లేని పునాది వేస్తుందన్నమాట. అర్థమైంది. అంటే మనం మనసుతో పనిచేసే ముందు ఆ మనసులో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలన్నమాట. అంతేనా? ఖచ్చితంగా. సరే, ఈ నైతిక పునాది బలంగా ఉన్నప్పుడు మనసు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఇప్పుడు ఆ మనసుతో మనం అసలు సాధనలోకి ఎలా ప్రవేశిస్తాం? దీన్నే ఒక ప్రత్యక్ష మార్గం లేదా షార్ట్కట్ అని ఎందుకంటారు? ఎందుకంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందడానికి స్వయంగా ఈ పద్ధతినే ఉపయోగించారని చెబుతారు. దీని ప్రత్యక్ష మార్గం అనడానికి కారణమేంటంటే ఈ ఒక్క సాధనతోనే మైండ్ఫుల్నెస్కు పునాదులైన 4 విషయాలను ఏకకాలంలో అభివృద్ధి చేయవచ్చు. అవి శరీరం అంటే కాయం, అనుభూతులు అంటే వేదన, మనసు అంటే చిత్తం, మరియు ధర్మాలు. ఒక్క నిమిషం. శరీరం, అనుభూతులు, మనస్సు ఇవి అర్థమయ్యాయి. కానీ ఈ నాలుగోది ధర్మాలు అంటే ఏమిటి? ఇది కొంచెం టెక్నికల్గా ఉంది. మంచి ప్రశ్న. ధర్మాలు అంటే సింపుల్గా చెప్పాలంటే మన మానసిక ప్రపంచాన్ని నడిపించే నియమాలు లేదా పద్ధతులు. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు ఎలా పుడతాయి, ఎలా పెరుగుతాయి, ఎలా మాయమవుతాయి, ఆ మొత్తం ప్రక్రియను గమనించడం. ఓ, ఒక నమూనాను చూడటం లాగనా? అంతే. ఉదాహరణకు ఒక కోపం ఎలా మొదలవుతుంది, దాని వెనుక ఏ ఆలోచన ఉంది, అది శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది, ఈ మొత్తం నమూనాను నిష్పాక్షికంగా చూడటమే ధర్మాలను గమనించటం. ఈ 4 పునాదులు బలపడినప్పుడు అవి సహజంగానే మనసులో 7 మంచి లక్షణాలను మేల్కొల్పుతాయి. వీటినే 7 జ్ఞానోదయ కారకాలు. ఓ, అంటే ఎరుక, శక్తి, ఆనందం, ప్రశాంతత అలాంటివా? ఖచ్చితంగా అవే. ఈ సాధన ఆ లక్షణాలను పోషిస్తుంది. అందుకే ఇది ఒక సంపూర్ణ ప్యాకేజ్ లాంటిది. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే, పరధ్యానంలో ఉండే మనసులకు ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని బుద్ధుడు ప్రత్యేకంగా చెప్పటం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇక 16 దశల ప్రయాణంలోకి వెళదాం. మొదటి భాగం శరీరంపై దృష్టి పెట్టడం అంటే కాయానుపస్సన. ఇది కేవలం శ్వాసను గమనించడంతో మొదలవుతుంది. కాని తరువాత లోపలికి తీసుకునే శ్వాస పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా అని గమనించడం, మొత్తం శరీరాన్ని ఎరుకతో నింపడం, చివరికి శరీరంలోని ఉద్రిక్తతలను శాంతపరచడం వరకు వెళుతుంది. ఈ సోర్సెస్లో చెప్పిన ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. చివరికి శ్వాస దాదాపుగా ఆగిపోయినంత సూక్ష్మంగా మారుతుందట. అవును. ఇక్కడే సాధకుడికి మొదటి అసలైన పరీక్ష ఎదురవుతుంది. శ్వాస అంత సూక్ష్మంగా, ప్రశాంతంగా మారినప్పుడు మనసుకు ఎలాంటి ఘర్షణ ఉండదు. ఆ ప్రశాంతతలో మెలకువగా ఉండటం చాలా కష్టం. నిద్రొచ్చేస్తుంది. చాలా తేలికగా నిద్రలోకి జారుకునే ప్రమాదముంది.
ఆ గాఢమైన ప్రశాంతతలో కూడా ఎరుకతో చురుకుగా ఉండగలగడమే మనస్సు పరిపక్వత చెందిందనడానికి మొదటి నిదర్శనం. తరువాత దశ అనుభూతులను గమనించడం, వేదనానుపස්සన. ఈ దశలో ఎంతో ఆనందం, సంతోషం కలుగుతాయని, శరీరంలో శక్తి అలలలా ప్రవహిస్తున్నట్లు, తేలికగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుందని ఆధారం చెబుతోంది. వినడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన హెచ్చరిక ఉంది. ఆ సంతోషకరమైన అనుభూతులకు అంటిపెట్టుకోవద్దు అని. అంటే మనం కోరుకునే ఆనందాన్ని కూడా వదిలేయాలంటారా? ఇది కొంచెం వింతగా ఉంది. ఇక్కడే అసలైన మలుపుంది. సాధారణంగా మనం ధ్యానమంటే బాధను వదిలించుకుని ఆనందాన్ని పట్టుకోవడం అనుకుంటాం కదా. అవును. కాని ఈ బోధన చెప్పేదేంటంటే నిజమైన స్వేచ్ఛ అంటే ఆనందాన్ని కూడా ఒక మేఘంలా చూస్తూ దానికి అతుక్కుపోకుండా ఉండగలగడం. ఎందుకంటే పట్టుకున్న ప్రతిదీ బరువే, అది బంగారమైనా సరే. బాధ కలిగినప్పుడు దాన్ని నిష్పాక్షికంగా చూడటం మనకు కొంచెం సులువు, ఎందుకంటే దాన్ని వదిలించుకోవాలని చూస్తాం. కాని సంతోషం కలిగినప్పుడు దానికి బానిసలమైపోతాం, దాన్ని ఇంకా కావాలని కోరుకుంటాం. ఆ సంతోషాన్ని కూడా ఒక సాక్షిలా ఇది ఒక సంతోషకరమైన అనుభూతి అని గమనించి వదిలివేయగలగడం, అదే ఒక పెద్ద మానసిక విజయం. వావ్! ఇది మొత్తం దృష్పథాన్ని మార్చే విషయం. ఇక మూడో భాగం మనసునే గమనించడం, చిత్తానుపස්සన. ఈ దశకు వచ్చేసరికి ఇది చాలా కష్టమైనదని, మనసే మనల్ని పక్కదారి పట్టించగలదని, చంచలమైన మైండ్ఫుల్నెస్ ఉన్నవారికి ఇది సరికాదని బుద్ధుడే హెచ్చరించినట్లుంది. మనసును గమనించడం ఎందుకంత కష్టమైనది? ఎందుకంటే మనసును గమనించడమంటే అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకోవడం లాంటిది కాదు. ఇది ప్రవహించే నదిలో మన ప్రతిబింబాన్ని చూడటం లాంటిది. అంటే మనం గమనిస్తున్నప్పుడు మనసులోని ఒక ఆలోచన లేదా భావోద్వేగం చాలా ఆకర్షణీయంగా ఉండి మనల్ని ఆ నదిలోకి లాగేసుకుంటుంది. మనం గమనిస్తున్నామన్న స్పృహ కోల్పోయి ఆ ఆలోచన ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాం. అవును అని జరుగుతోంది. ఎప్పుడో చాలాసేపటి తర్వాత అరే నేను ఆలోచనల్లో మునిగిపోయాను అని మళ్లీ స్పృహలోకి వస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ప్రాక్టికల్ సందేహం. ఇది కామంతో కూడిన ఆలోచన అని చూడాలి కాని ఇది నా కామం అని అనుకోకూడదు అని చెప్పారు. ఇది చెప్పినంత సులభమా? మనసులో ఒక బలమైన కోరిక పుట్టినప్పుడు అది నేనే, నాకే ఇది కావాలి అనిపిస్తుంది కదా. దాని నుండి విడివడి చూడటం ఆచరణలో ఎలా సాధ్యం? అద్భుతమైన ప్రశ్న. ఇది ఆచరణలో చాలా సాధనతో వస్తుంది. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఆ ఆలోచనను వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. మనసు ఒక ఆకాశంలాంటిది అనుకుంటే ఆలోచనలు మేఘాల్లాంటివి. అవి వస్తాయి, పోతాయి. ఆ మేఘాలను మనం పట్టుకోలేం. ఇది నా మేఘం అని మనం అంటామా? అనము. అలాగే మనసులో కోరిక అనే మేఘం కదిలింది అని గమనించాలి. అలా చేసినప్పుడు మనసు ఒక బోలుగా ఉన్న గొట్టంలా తయారవుతుంది. ఆలోచనలు, భావోద్వేగాలు దానిగుండా ప్రవహిస్తాయి, కాని దేనికి అంటుకోకుండా జారిపోతాయి. మనసులో ఏ శేషమూ మిగలదు. ఆ నైపుణ్యం సంపాదించడానికి చాలా ఓపిక, స్థిరమైన సాధన అవసరం. ఈ బోధనలో విమానం గాలిలోకి ఎగిరే టేకాఫ్ ఉదాహరణను చాలా అద్భుతంగా ఉపయోగించారు. అది వింటుంటేనే ఒక స్వేచ్ఛాభావన కలుగుతోంది. ఇది దేనికి సంకేతం? ఇనమ్మను ఇంతకుముందు చర్చించుకున్న ప్రయాణానికి ముగింపు దశను సూచిస్తుంది. దాన్ని వస్తురహిత స్థితి లేదా ఆబ్జెక్ట్లెస్ స్టేట్ అని అంటారు. విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు రన్వే మీద వేగాన్ని పుంజుకోవాలి కదా. అవును. అలాగే మనస్సు కూడా మొదట శ్వాస అనే రన్వే మీద దృష్టిని నిలిపి శక్తిని, ఎరుకను పుంజుకుంటుంది. తర్వాత అనుభూతులు, ఆలోచనలు అనే ఆలంబనలను ఉపయోగిస్తుంది. ఒక దశకు వచ్చాక విమానం రన్వేను ఎలా వదిలి గాలిలోకి ఎగురుతుందో అలాగే మనస్సు కూడా ఈ ఆలంబనలన్నింటినీ వదిలిపెట్టి సంపూర్ణ స్వేచ్ఛలోకి, స్వచ్ఛమైన ఎరుకలోకి ఎగురుతుంది. ఆ స్వేచ్ఛనే మనస్కు అసలైన ఇల్లు అని వర్ణించారు. ఆ స్థితి ఎలా ఉంటుంది? దాన్ని వివరించడానికి ఉన్నాభా బ్రాహ్మణుడి కథ చాలా సహాయపడుతుంది. ఆ బ్రాహ్మణులు ఒకసారి బుద్ధుడి దగ్గరకు వెళ్ళి, స్వామీ, మన కళ్ళు, చెవులు, ముక్కు వంటి ఇంద్రియాలన్నీ దేనిపై ఆధారపడి పనిచేస్తాయి నడిగాడు. బుద్ధుడు మనస్సుపై అని సమాధానమిచ్చారు. సరే. ఆ బ్రాహ్మణుడు ఊరుకోలేదు. మరి ఆ మనస్సుకు ఆశ్రయమేమిటి అని అడిగాడు. మైండ్ఫుల్నెస్ అంటే సతి అని బుద్ధుడు చెప్పారు. కథ ఇక్కడతో ఆగిపోలేదు కదా? లేదు. ఆ బ్రాహ్మణుడు ఇంకా లోతుగా వెళ్ళి
మరి ఈ మైండ్ఫుల్నెస్కు కూడా ఏదోక ఆశ్రయం ఉండాలి కదా, దానికి ఆశ్రయమేమిటి అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు అడగాల్సిన దానికంటే ఎక్కువ అడుగుతున్నావు. మైండ్ఫుల్నెస్కు అంతిమ ఆశ్రయం ఆ స్వేచ్ఛ, అంటే విముక్తి అని చెప్పారు. ఆ స్వేచ్ఛాస్థితియే మనసుకు అసలైన ఇల్లు. అంటే ఆ స్థితిలో మనం మైండ్ఫుల్గా ఉండటానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మన ఉనికే మైండ్ఫుల్నెస్గా మారిపోతుంది. సహజంగా, అప్రయత్నంగా ఎరుకతో ఉంటాం. మొత్తంగా చూస్తే ఇది కేవలం మనసును ప్రశాంతపరచుకోవడం కాదు, ఇది మన దృష్టిని క్రమంగా స్టెప్ బై స్టెప్ లోపలికి తిప్పే ఒక శిక్షణ. స్థూలమైన శరీరం నుండి మొదలై సూక్ష్మమైన అనుభూతుల వైపు, అక్కడ నుండి అత్యంత సూక్ష్మమైన మనసు వైపు ప్రయాణిస్తూ చివరకు మనసు పట్టుకునే ప్రతిదాన్ని వదిలిపెట్టి ఆ పట్టుకునే స్వభావాన్నే దాటి వెళ్లడం. ఒక్క మాటలో చెప్పాలంటే, చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించే శ్వాసమీద ధ్యాస పెట్టడమనే ప్రక్రియలో మన అస్తిత్వాన్ని, మన దృక్పథాన్ని పూర్తిగా మార్చే ఒక విప్లవాత్మకమైన మార్గం దాగి ఉంది. ఇది సమస్యలను పరిష్కరించడం గురించి కాదు, సమస్యలను సృష్టించే మనసునే అర్థం చేసుకోవడం గురించి. చివరిగా శ్రోతలకు ఒక ఆలోచన. మనం కోతులలాంటి వాళ్లమని, ఒక కొమ్మను వదిలేలోపే మరో కొమ్మను పట్టుకుంటామని, మధ్యలో ఉండే ఖాళీ అంటే మనకు భయమని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. ఒక ఆలోచనను వదిలి మరో ఆలోచనను పట్టుకునే మధ్యలో ఉండే ఆ కొద్దిపాటి ఖాళీ క్షణంలో మనం ఆగగలిగితే ఆ నిశ్శబ్దంలో మనం ఏం కనుగొనవచ్చు?